హలో గైస్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ కోదాడపిల్ల. ఈరోజు చెట్టు నుంచి ఫ్రెష్గా కోసిన అరటికాయలతోటి మీకు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం మనం ఒక 2 అరటికాయలను తీసుకున్నాము. అలానే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. ముందుగా అవన్నీ రెడీగా చేసుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడైంది, తాలింపు గింజలు వేసాను. నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కూడా మొత్తం స్మెల్ అంతా పోయే వరకు ఒక 1 మినిట్ వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని దీంట్లో వేసుకుందాము. మీరు ఎప్పుడైనా చేశారా ఇలాంటి అరటికాయ ఫ్రై? పండ్లు తింటారు కానీ కాయలతోటి మనము ఫ్రై చేసుకోవచ్చని మీకు తెలుసా? అంటే కొంతమందికి తెలియకపోవచ్చని చెప్తున్నాను గైస్. తెలిసిన వాళ్ళకి నేను ఇది చెప్పట్లేదు. సేమ్ మనం ఆలూ ఫ్రై ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కంపల్సరీగా ఈసారి మీ ఇంట్లో కూడా ఇంతవరకు ట్రై చేయకపోతే ఈ వీడియో చూసిన తర్వాత కన్ఫామ్గా మీరు ఒకసారి ట్రై చేసి తినండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనము ఈ ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా వేగిన తర్వాత పసుపు వేసుకున్నాను. పసుపు కూడా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ వేసాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసి మూత పెట్టేసుకొని కొద్దిగా మగ్గనివ్వండి. ఇప్పుడు అంతా అయిపోవచ్చింది. ఇప్పుడు ఒక 5 వెల్లుల్లిపాయలని మనము దంచి ఇంట్లో వేసి 2 స్పూన్స్ కారం వేసేసి తిప్పేసి దన్ ఫటాఫట్ అన్నట్టు ఒక 10 మినిట్స్లోనే మనకి ఎమ్మీ అండ్ టేస్టీ అరటికాయ ఫ్రై రెడీ అవుతుంది. ఇది మామూలుగా ఇలా తినేయచ్చు, లేదంటే సైడ్ డిష్గా కూడా పెట్టుకొని మనం తినచ్చు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.